నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఇందిరారెడ్డి దంపతులు శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కావాలని, నియోజకవర్గం ప్రజలు భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు. భగవంతుడి ఉమామహేశ్వర స్వామి యాగంటి ఉమామహేశ్వర స్వాముల వారిని రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ఈ 5 సంవత్సరాల్లో గతంలో వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆ ప్రభువు ఈ యొక్క ఉమామహేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు వారందరికీ కూడా ఈ యొక్క పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో కాబట్టి రాజకీయాలు మాట్లాడదలుచుకునేది. ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఆ ఉమామహేశ్వరి ఆశీర్వాదంతో, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మేము అనుకునే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ నా యొక్క నియోజకవర్గము ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.